కారుణ్య సమూహపు చక్కటి స్వాధ్యాయానికి చక్కగా ఆహ్వానం పలుకుదాం. మరి ప్రతిరోజు మహానుభావుల నుంచి ఎంతో చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మన జీవితంలో ఆచరించడానికి కావలసినటువంటి ఒక చక్కటి స్ఫూర్తిని మనము ప్రతిరోజు మన స్వాధ్యాయంలో తీసుకోగలగడం నిజంగా మనందరి భాగ్యం. మరి మనకు అందిస్తున్నటువంటి ఈ యొక్క గురువులకు, దివ్యులకు, మరి విశ్వానికి మరొక్కసారి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి ఈ రోజు స్వాధ్యాయంలోకి ప్రవేశిద్దాం. మరి ఇప్పుడు ప్రస్తుతం మనము అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసము 7 దశలు అనేటువంటి ఒక చక్కటి గ్రంథం నుంచి మనము ఆ, అద్భుతమైనటువంటి పాయింట్స్ ని తెలుసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ చక్కగా ఎదుగుతున్నాం. మరి అందులో భాగంగా మరి మొట్టమొదటి దశ మనము మొట్టమొదటి దశ మనము ఏదైతే పొందాలి అనుకుంటున్నామో దాని పట్ల మనకి ఒక స్పష్టత అనేది ఉండాలి. ఇది మొట్టమొదటి దశ. ఈ దశ గురించి విపులంగా తెలుసుకున్నాము. అలాగే రెండవ దశ, మరి మనము ఏదైనా పొందాలి అంటే గనక కొన్ని భయాలు, కొన్ని సందేహాలు, ఇవన్నీ మనము ఎదిగినటువంటి వాతావరణం నుంచి మనల్ని కొన్ని కొన్ని నమ్మకాలు, ఇవన్నీ కూడా మనము అనుకున్నవి సాధించనివ్వకుండా కొన్ని భయాలు ఇవన్నీ కూడా మనల్ని ఆపుతూ ఉంటాయి. సో అలాంటి భయాలు, అలాంటి సందేహాల నుంచి ఎలా బయటపడాలి అనేది రెండవ దశలో తెలుసుకున్నాం. మరి ఇక మూడవ దశ, ఏదైనా అనుకుంటే సరిపోదు, దాని గురించి మనం ఎంత ప్రయత్నిస్తున్నాము అన్నదే ఎంతో ముఖ్యం. మరి ఇది ఏ విధంగా మనము ఏ విధంగా మనము ప్రయత్నించడం ద్వారా మనం ఏ విధంగా పొందగలుగుతాము అనే విషయాలని మనము మూడవ దశలో తెలుసుకున్నాము. మరి ఇక నాలుగవ దశ, మనము పొందేటువంటి ఈ యొక్క ప్రయత్నంలో మనకి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఎన్నెన్నో ఎదురవుతూ ఉంటాయి. సో వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఏ విధంగా మనము ముందుకు అడుగు పెట్టాలి అనేది నాలుగవ దశలో తెలుసుకున్నాం. మరి ఐదవ దశ, మరి ప్రతి దానికి మరి పొందాలి అంటే, ఏదైనా ఒకటి పొందాలి అంటే ముందు మన దగ్గర ఉన్న వాటి పట్ల మనము ఎంత కృతజ్ఞతతో ఉండాలి. కేవలము కృతజ్ఞత అంటే ప్రతి ఒక్క విషయంలోనూ మనం మాట్లాడే మాటలో ఏ విధంగా మాట్లాడుతున్నాం, మనం ఎక్కడ సరి చేసుకోవాలి, మన భావోద్వేగాలు సరి చేసుకోవాలా, ఆలోచనలు సరి చేసుకోవాలా, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క కృతజ్ఞత అనే ధన్యవాదాలు స్వీకరించడము అనేది మనము ఈ యొక్క ఐదవ దశలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు మరొక అత్యున్నతమైనటువంటి ఈ యొక్క దశలో మనందరిలో ఉన్నటువంటి, మనకే తెలియకుండా ఉన్నటువంటి ఈ యొక్క అసూయని ఎలాగ మనము ప్రేరణగా మార్చుకోవాలి అనేది కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఫస్ట్, అసూయ అంటే మనందరికీ తెలుసు. అసూయ అంటే ఏంటి? మనకంటే ఎదుటి వాళ్ళు, మరి అది ఒక సంకుచితమైనటువంటి మనస్తత్వం. అంటే అది ఒక మన ఈ మనము కోరుకున్నది మనకంటే మనము కాకుండా వేరొకరు పొందుతున్నారు మన కళ్ళ ముందు అని అనుకున్నప్పుడు మనలో వచ్చేది అసూయ. ఈ అసూయ గురించి మనకి ఆ, మనం ఎవరూ ఒప్పుకోం. మనకి అసూయ ఉంది అంటే ఎవరూ ఒప్పుకోం. కానీ ఒక్కసారి మనల్ని మనం గమనించుకుంటే, మన చిన్నప్పటి నుంచి మన మన ఇంట్లో వాళ్ళు, మన మన సొంత అక్క చెల్లెళ్ళు ఉన్నా సరే, మన కుటుంబ సభ్యులైనా సరే, మనం ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నాం. అమ్మ, అక్కకైతే మంచిది కొన్నారు, నాకైతే ఇలా కొన్నారు, ఆ, నాకైతే లేదు, అక్కది బాగుంది అని మనం అంటూ ఉంటాం కదా. ఇవన్నీ ఇవన్నీ ఏంటి అంటే అసూయ మై డియర్ ఫ్రెండ్స్. అంటే వేరొకరిని చూసి నాకు అది లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దానినే అసూయ అని అంటారనమాట. మరి దీనిని ఎలా మార్చుకోవాలని చెప్తున్నారు? ఒక గొప్ప ప్రేరణగా మార్చుకోవాలి అని చెప్తున్నారు. ఈ అసూయ అనేది
మనము ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ఒకానొక లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి భావం అన్నమాట. దానిని ఒక గొప్పవైనటువంటి ఉన్నతమైనటువంటి భావాలు అంటే ఏంటి? షరతులు లేని ప్రేమ, దయ, కరుణ, క్షమ, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి భావాలన్నమాట. సో ఈ యొక్క అసూయ అనేటువంటి ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీ, అంటే ఈ యొక్క తక్కువ భావనని మనము ఎంతో ఉన్నతమైనటువంటి భావన కింద మనము ఈ యొక్క జ్ఞానంతో మనము ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇందులో అందిస్తున్నారు. అసలు ఈ ప్రేరణ అంటే ఏమిటి? ప్రేరణ అంటే ఆ, ఆ, మనల్ని అంటే మనము చెయ్యలేని దానికి మనకి మరింత ఉత్సాహం ఇస్తూ మనం అనుకున్నది పొందడంలో మనకి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిదే ఒకానొక ప్రేరణ. సో మనందరిలో ఉన్నటువంటి అసూయ అనేది మనకి బాగా తెలుసు. సో ఈ అసూయ నుంచి మనము ప్రేరణ కింద ఎలాగా మనం మలుచుకోవాలి అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రేరణ అనేది చాలా చాలా ఉన్నతమైనటువంటి శక్తి. ఈ ప్రేరణ అనేది సమృద్ధితో కూడినటువంటి మనస్తత్వం అన్నమాట. ఈ ప్రేరణ అనేది ఒక గొప్ప మనస్తత్వం, మరి అధిక ప్రకంపనలతో కలిగినటువంటి ఒకానొక భావన. మీరు కోరుకున్నది లేదా దాని నుండి ప్రేరణ పొంది అనుభూతిని పొందడం విశ్వంలో చెబుతుంది. ఏమని చెప్తుంది? ఈ యొక్క అసూయ ఏమో అమ్మ నాకు లేదు వాళ్ళకు ఉంది వాళ్ళదని చెప్పేసి ఫీల్ అవడం. కానీ ప్రేరణ ఏం చెప్తుందంటే ఈ యొక్క విశ్వంలో అందరికీ అందరికీ తగినంత అన్నీ ఉన్నాయి, అందరికీ కూడా అన్నీ పొందడానికి కావలసినటువంటి అర్హత ఉంది. నేనే కాదమ్మా, నాతో పాటు అందరికీ కూడా అన్నీ దొరుకుతాయి అనేటువంటి ఒక చక్కటి భావన నుంచి వచ్చేనిదే ఈ యొక్క ప్రేరణ అనేటువంటి భావోద్వేగం అన్నమాట. కాబట్టి ఈ ఈర్ష, అసూయ అనేది మన లోపల నుంచి అది ఎలా వస్తుందంటే మన కడుపులో నుంచి వస్తుందట. చూడండి, ఇవి కూడా చెప్తున్నారు. ఈ ఈర్ష, అసూయ అనేది ఎక్కడి నుంచి వస్తుందట? మన కడుపులో నుంచి తన్నుకుంటూ వస్తుందట. సో మనకి కడుపులో దీనికి సమస్యలు ప్రతి దానికి కూడా కారణాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు మనం అనుకుంటాము, ఏమి అనుకుంటాం లేదు, మన మనసులో ఎక్కడో మనకు తెలియకుండా ఉన్నవే అవే దాని యొక్క మన పొందుతున్నటువంటి అనారోగ్యానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సో ఇక్కడ చెప్తున్నారు ఈ ఈర్ష్య, అసూయ అనేది మన లోపల మన కడుపు లోపల నుంచి వస్తుంది అని చెప్తున్నారు. ఇక అది ఉంది అంటే దాని తరువాత దాని అక్క చెల్లెళ్ళైనటువంటి తమ్ముడు, అన్నయ్య లాంటివి ఏంటివి అవి? ఇంకా అలాంటి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నవి ఏంటి? కోపము, నిరాశ, విచారము, ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి నేను ఉన్నాను అని వెనకాలే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. మరి ఇంకా మనకి అంటే ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మనకు అసలు ఇలాగా అసూయ ఉందంటే మనందరం ఒప్పుకోం. ఎందుకంటే మనందరం బాగా ధ్యానం చేస్తున్నాం, మనందరికీ చాలా గొప్ప వాళ్ళము. నేనే అసలు మా ఇంట్లో ఎవ్వరూ ధ్యానం చేయట్లేదు, నేనే ధ్యానం చేస్తున్నాను, నేనే గొప్పదాన్ని, నాకు అసలు ఇలాంటి లో ఫ్రీక్వెన్సీ నాకు ఉంటాయా అని అనుకుంటాం కదా. అందుకని ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఒకటి ఇంట్లో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే బయటకు వచ్చామనుకోండి, ఆఫీస్లో ఉన్నాం అనుకోండి. ఆఫీస్లో మీరు అనుకుంటున్నారు ఈసారి ఈ నా ఫ్రెండ్ కంటే కూడా నేనే వర్క్ బాగా చేస్తున్నాను, నాకు ఎలాగైనా సరే ప్రమోషన్ వస్తుంది అని అనుకుంటున్నారు మీరు బాబు. కానీ ఆ ప్రమోషన్ ఏమైంది? మీ కాకుండా మీ పక్కనే మీ ఫ్రెండే మళ్ళా మీ కొలీకు వచ్చింది. వస్తే అప్పుడు ఏమవుతుంది? ఇమీడియట్గా మనకి తెలియకుండానే అది మన ఫ్రెండే మళ్ళా. రోజు ఉదయం లేచిన కాడ నుంచి అన్నీ మాట్లాడుకుంటాం, అన్నీ చేస్తాము, ఒకళ్ళే చెప్పుకుంటాము. కానీ ప్రమోషన్ వచ్చిందన్నటప్పటికి వెంటనే మన మొహం మారిపోతుంటుంది. ఎందుకు? అక్కడ నాకు రాలేదు, తనకి వచ్చింది. మనలో ఆ మార్పు కలిగింది అంటే కనుక అక్కడ మనకి అసూయ ఉన్నట్లు. చూసారా ఎంత చక్కటి ఎగ్జాంపుల్. కాబట్టి ఇవి అన్నీ మనకి తెలియదు. ఇవన్నీ కూడా మనందరి యొక్క మనసు లోపలి పొరల్లో ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఇక్కడ మనం ఎక్కువగా ఎప్పుడు టైం దొరికితే మనందరం పట్టుకునేది ఏంటి? మొబైల్. ఈ మొబైల్లో మనం ఎన్ని చూస్తూ ఉంటాం, ఎన్ని సోషల్ మీడియాలు ఎన్ని చూస్తూ ఉంటాం. సో అది చూసిన కాడ నుంచి నాకు అలా కావాలి,
ఒక ఒక చీర ఏదో కట్టుకున్నారు. ఇది కూడా నాకు కూడా కావాలి. ఉమ్, లేకపోతే ఆ, ఈ సోషల్ మీడియా అంటే ఈ చూస్తున్న కాడ నుంచి కూడా ఎంతసేపు కూడా పోలిక అనమాట. ఇప్పుడు మనం అన్నీ పెట్టేస్తుంటాం. ఆ, ఉదాహరణకి ఈ ఆథరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏమిటంట, ఒక ఇద్దరు కపుల్స్, ఒక ఒక చక్కటి పెద్దవాళ్ళు చక్కగా వాళ్ళు వాట్సాప్లో అసలు పెడుతున్నారంట. మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెయ్యేసుకుని ఒకళ్ళొకళ్ళు నవ్వుతూ అసలు ఎంత బాగా పెడుతున్నారంటే అంత బాగా పెడుతున్నారట. సో ఈవిడ అనుకుందంట, అబ్బా ఎంత చక్కగా ఉన్నారు ఈ యొక్క దంపతులు, ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎంత బాగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుందట ఈవిడే. తీరా చూస్తే ఆవిడ నిజంగా ఆ యొక్క జీవితంలో చూస్తే వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఒకళ్ళొకళ్ళు విడాకులు తీసుకుంటున్నారట. విడాకులు తీసుకుంటున్నారంట. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టినవేమీ సత్యాలు ఉండవు. నిజంగా ప్రేమ ఉంటే ఎవ్వరు కూడా బయటకి చూపించాలని అనుకోరు. ఇక్కడ లేని వాళ్ళే బయట వాళ్ళకి ఏదో కవర్ చేయడానికి అని చెప్పేసి ఏవేవో చూపిస్తూ ఉంటారు. సో మీరు ఈ సోషల్ మీడియా చూసి వాళ్ళు ఇలా ఉన్నారు, ఆ, నేను ఇలా లేను, వాళ్ళ కుటుంబం అలా ఉంది, నా కుటుంబం ఇలా లేదు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేయట్లేదు. మనము ఎన్ని 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 పండగలు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఎన్ని చూస్తున్నాం మనం. సో ఇక్కడ మనము ఇదే చెప్తున్నారు, ఈ సోషల్ మీడియాలో మీరు చూసింది ఈ చిత్రాలు ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారే, నేను చెయ్యలేకపోతున్నానే అనేటువంటి ఆ భావము మీలో ఒక రకమైనటువంటి అసూయ భావము మీలో కలగడానికి ఈ సోషల్ మీడియాస్ అన్నీ కూడా ఇలాగే ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక పిక్ ఏదైనా పెట్టారనుకోండి, ఆ, లేదు ఒక పిక్ పెట్టారంటే కనుక వెంటనే నాకు ఇంతమంది థమ్స్అప్ ఇచ్చేయాలి, ఇంతమంది నేను బాగుంది బాగుంది, హే ఎక్కడికి వెళ్ళారు, బాగుంది బాగుంది అని పెట్టాలి. ఇంకా పెట్టలేదు అంటే కనుక ఆ రోజు మళ్ళీ ఇంకా ఏంటో ఏంటో ఇంకా ఎవరు పెట్టలేదు, ఏమి రెస్పాన్స్ రాలేదు, ఇంకా ఏంటో అని చెప్పేసి అదొక అదొక భావనలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క మొబైల్స్లో ఇవన్నీ చాటింగ్లు అవి ఇవి అవి ఇవి ఎంతసేపు కూడా ఆ కంపారిజన్ అనమాట. కంపారిజన్, వాళ్ళు ఇలా చేశారు నేను చేయట్లేదు, వాళ్ళు ఇలా ఉన్నారు నేను ఇలా ఉన్నాను. సో ఈ యొక్క ఆ, సో దీని నుంచి బయటపడండి. మీకు అలాంటివి ఎంతసేపు ఆ, మీకు ఎవరైతే ప్రేరణ ఇస్తున్నారో వాళ్ళవి చూడండి. ఎవరైతే మీరు మిమ్మల్ని ఒక చక్కటి ఆ, మలుచుతున్నారో వాళ్ళే వినండి. ఇప్పుడు మనం కూడా చూడండి. ఇప్పుడు మన ఇప్పుడు సపోజ్ ఈ స్పిరిచువాలిటీలో కూడా డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్స్ కావాలా చెప్పండి? ఎంతమందికి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోండి. ఒక్కటా రెండా మీరు ఏది ఫాలో అవుతున్నారో, ఒకటి రెండు కాదు, మనకి అన్నీ కావాలి. ఒక 100 గ్రూప్స్ ఉంటే నేను 80 గ్రూప్స్లో నేనున్నానంటే గొప్ప, ఒక 50 గ్రూప్స్లో నేనున్నాను అంటే గొప్ప. సో మీరు ఆ, ఎంత మీరు మీకు ఏది అవసరమో అది మాత్రమే పెట్టుకోండి. ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్, దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాము, అవి మనల్లో ఉన్నటువంటి అసూయ ద్వేషాలను పెంచుతున్నాయా లేకపోతే మనల్ని ఏ విధంగా తయారు చేస్తున్నాయా అనేది ఎవ్వరికి వాళ్ళు ప్రశ్నించుకోండి అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా మీ యొక్క మీ యొక్క ఆత్మ గౌరవాన్ని ఆ, మరి ఆ, ఏదైతే పెంచుతుందో అవి మాత్రమే మీరు చూస్తున్నారా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏమంటే మనము ఎంతసేపు కూడా మనము దేహానికి తీసుకునేటువంటివి, మనందరికీ కూడా ఆల్కహాల్ తీసుకోకూడదు, సిగరెట్ స్మోకింగ్ ఉండకూడదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నారు. కానీ ఇంతకంటే ఈ యొక్క దేహాన్ని నడిపించేటువంటి ఈ యొక్క మీ యొక్క ఆలోచనలను ప్రభావితం చేసేటువంటి ఈ యొక్క సోషల్ మీడియాలు, మీ యొక్క ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా మీకు మీకు మీరు తెలియకుండా మీరు ఎంత హాని చేసుకుంటున్నారో ఒక్కసారి మీరు తెచ్చుకుని అది మీకు తెలియకుండానే మీరు మీరు స్వీయ విధ్వంసం వైపు మీరు వెళ్తున్నారు అని ఆ, గుర్తు చేసుకోండి అని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోండి మీరు ఎలా ఉన్నారు. మీరు ముఖ్యమైనటువంటి పనులు కూడా మానేసి వాళ్ళు వీళ్ళు అని చూస్తున్నారా అనేది ఇంకా చాలా అన్నమాట.
ఉదాహరణకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి ఒక కపుల్ మనకి ఇండియాలో అంటే కనుక ఒకసారి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ అలాగా ఉంటారు. మరి వేరే కంట్రీస్లో అలా లేదు కదా. వాళ్ళు ఒకళ్ళు నచ్చకపోతే వెంటనే ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక కపుల్ విడిపోయారు, పెళ్లి చేసుకుంటూ అయిపోయింది. విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ ఎవరైతే విడిపోయినటువంటి ఆ యొక్క హస్బెండ్ ఉంటారు కదా, ఆ హస్బెండ్ మళ్ళా ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇంకా ఈ విడిపోయిన ఈ లేడీ ఉంది కదా, ఇంకా ఆవిడకి అదే పని అన్నమాట. లేచిన కాడ నుంచి ఆ కొత్తగా ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో ఆవిడ యొక్క ఆవిడ యొక్క హిస్టరీ ఏంటి, ఆవిడ ఏంటి, ఆవిడ ఎలా ఉంటున్నారు, ఆవిడ జీవిత విధానం ఎందుకు ఇక్కడ అంటే నాతో ఉన్నప్పుడు ఇలా ఉంది, తను ఇప్పుడు ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి. అంటే నేను సరిగా అంటే నాతో నా హస్బెండ్ లేకుండా ఇప్పుడు తనతో ఉంటున్నాడు అంటే గనక అసలు తను ఏం చేస్తుంది, ఇంకా పనులన్నీ మానేసేసి ఇంకా దాని గురించి అనమాట. ప్రతిరోజు ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ యొక్క అలవాట్లేంటి, ఇలాంటివన్నీ కూడా మరి అలాగా మనకి తెలియకుండానే అలాగ చూసి 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 ఆవిడికి తను చూసి అసూయని మరింత మరింత ప్రేరేపించేసుకుని ఈ విధంగా మరి ఎంతో ఎవరిని వారే ఎంత విధ్వంసం చేసుకుంటున్నారు అనేది ఒక చక్కటి ఆ, విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏమని చెప్తున్నారంటే మ్, మరి సోషల్ మీడియా చాలా అద్భుతమైనటువంటి మార్గాల్లో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ మనము ఆ, కానీ ఇక్కడ రెండు టూ పాయింట్స్ మీరు జాగ్రత్త అని చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే మీరు ఆ, మీ యొక్క మీరు ఏదైతే ఆ, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మీ యొక్క ఏమి చూస్తూ ఉంటే మీరు ఈ యొక్క లో ఫ్రీక్వెన్సీ భావాలను పొందుతున్నారో వాటిని రిమూవ్ చేసేయండి అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏదైనా అంతే, మనకి ఈవెన్ మన ఆలోచనల గురించి మిమ్మల్ని ఎప్పుడైతే మీ యొక్క ఎనర్జీని తగ్గిస్తున్న వాళ్ళతో మీరు తక్కువ కొంచెం దూరంగా ఉండండి. అలాగే ఇక్కడ కూడా అంతే, మీరు ఏది చూస్తూ ఉంటే మీకు ఎనర్జీ డౌన్ అవుతుందో అలాంటి వాళ్ళకి కొంచెం అలాంటి విషయాలకి అలాంటి స్థలాలకి అలాంటి వాటికి కొంచెం ఎప్పుడు కూడా దూరంగా ఉండండి. అలాగే మనము ఒకటి చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. మన మీడియాలో ఒకటేదో చూస్తాము, మనకి తెలియకుండా ఇంకొకటి క్లిక్ చేస్తాము, అక్కడి నుంచి మనం ఎక్కడెక్కడో ల్యాండ్ అవుతూ ఉంటాం. సో అలాగే మీరు ఏమన్నా ఇంకా మీ యొక్క మీకు తెలియకుండా మీరు మిమ్మల్ని విధ్వంసం చేసుకుంటున్నారా చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. సో అలాగే మీరు ఇక ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరినైనా చూశారో అనుకోండి, వాళ్ళని కామెంట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీరు చెక్ చేసుకోండి. మీరు అసలు వాళ్ళని ఎందుకు కామెంట్ చేస్తున్నారు, వాళ్ళని ఎందుకు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకంటే బాగా మంచిగా మన పక్కింటోళ్ళ మన పొరుగింటోళ్ళ ఏదో మనకంటే ఏదో ఉంది, వాళ్ళ గురించి వాళ్ళు ఇట్లా అంట, వాళ్ళు అట్లా అంట, వాళ్ళకి ఉదయం వాళ్ళు అసలు తెలుసా, వాళ్ళు అసలుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ అసలు రోజు వంటే చేయదు. రోజు ప్రతిరోజు కూడా వాళ్ళు బయట నుంచే అన్నీ తింటూ ఉంటారు. వాళ్ళకి అసలు ఏమీ అని మనం కామెంట్ చేస్తున్నాము అంటే గనక ఇక్కడ ఏంటంటే అసూయ అన్నమాట. వాళ్ళు మనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నారు, ఎక్కువ ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో ఉన్నారు. ఇది మనకి ఎక్కడో మన లోపల ఉన్నటువంటి అసూయ అట మనల్ని వేరే వాళ్ళని కామెంట్ చేసేలాగా చేస్తుందట మై డియర్ ఫ్రెండ్స్. ఎంత అద్భుతమైన పాయింట్ ఇది. మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇంకా కామెంట్ చేస్తున్నాము అంటే గనక దానికి ఒకానొక ముఖ్య కారణం ఏంటి అంటే అసూయ. ఎంత అద్భుతమైన పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఈ పాయింట్ మనకి కామెంట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ ద ఇండికేషన్ అనమాట. మనకి లోపల ఎక్కడో మనకి తెలియకుండానే ఈ అసూయ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకి తెలీదు, మన లోపలి పొరల్లో గాఢంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క అసూయ మూలాన ఏమవుతుందంటే మనలో మరి ఎంత ఆ, దయలేని వారిగా, అలాగే ఎంతో క్రూరంగా బిహేవ్ చేసేటట్లు కూడా చేస్తుందంట మై డియర్ ఫ్రెండ్స్. ఇది కరెక్టే. కొంతమంది ఇప్పుడు చూడండి, ఆ, కొంతమంది బాగా రిచ్ పీపుల్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పనిచేసే వాళ్ళు పొరపాటున ఎప్పుడన్నా పాపం మంచిగా వెల్ డ్రెస్డ్ అయ్యి ఏదో పాపం వచ్చారు అంటే వాళ్ళని చూసి ఓర్వలేక ఇక వాళ్ళని నానా తిప్పలో పెట్టేస్తూ ఉంటారు.
ఇది ప్రతి చోట కనిపిస్తున్న ఆఫీసుల్లో కూడా అంతే. ఒకవేళ వీళ్ళకంటే, ఒకవేళ బాస్ కంటే కింద ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా ఉన్నారు అని అనిపిస్తే, ఇక లోపల నుంచి అసూయతో ఇంకా వాళ్ళని ఎలాంటి కష్టాలు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళని హింసించాలి అంటే, ఈ అసూయ అనేది మనల్ని ఎలా తయారు చేస్తుందట, క్రూరంగా, అన్యాయంగా, అన్యాయ మార్గం వైపు నడిపించేలాగా ఈ అసూయ అనేది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి చూసారా ఎంత ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటున్నామో. మరి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఎవరైనా ముందుకు వెళ్ళడం మీరు చూస్తే, మనం ఏం చేసుకోవాలి? అలా ఏం చేసుకోవాలి? ఈ యొక్క జ్ఞానంతో మనము వెంటనే ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ కూడా దైవ స్వరూపాలే మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కళ్ళు పొందింది అందరూ పొందడానికి అర్హులే అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనము ఈ సంపదతో ఉన్నాము, ఈ యొక్క జ్ఞానంతో ఉన్నాము అంటే గనక దాని పట్ల మనకి ఎప్పుడూ కూడా ఆ కృతజ్ఞతా భావము అనేది మన యొక్క మాటలో కనిపించాలి, మన యొక్క చేతలలో కూడా, మన యొక్క ఆలోచనల్లో కూడా ఉండగలగాలి. అలాగే ఇంకా మీకు ఇన్ కేస్ మీకంటే చాలా ఉన్నతంగా మీకు ఈరోజు చాలా చాలా బాగున్నారు అని అనిపిస్తే, ఇప్పుడు సుజాతారావు మేడం ఉన్నారు. సుజాతారావు మేడం ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉన్నారంటే, ఆ మేడం ఎప్పుడు నవ్వుతూ ఉంటారని అసూయపడాలా? లేకపోతే మేడం లాగా నేను కూడా చక్కగా ఎప్పుడు హ్యాపీగా, ఆనందంగా నవ్వుతూ ఉండాలి అని అనుకోవడం ద్వారా మనము కూడా ఆ యొక్క హై వైబ్రేషన్స్కి, హై ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనము అసూయ చెందకుండా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క ప్రేరణ, ఈ విశ్వం ఎస్, మీరు ఏదైనా జీవితంలో పొందాలి అనుకుంటే ఫస్ట్ మీరు అది పొందుతున్న వాళ్ళని చూసి అసూయ పొందకుండా వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తారో, అప్పుడు మీరు అనుకున్నవన్నీ కూడా పొందడానికి కావాల్సినటువంటి ఒక అర్హత పొందుతారని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. చూసారా ఎంత ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎంతసేపు వాళ్ళు వీళ్ళు చూసి మనకి ఇలాగ కామెంట్ చేస్తున్నాము అంటే గనక ఆ, మనకి ఎక్కడో ఏదో అయిపోయింది. ఉదాహరణకి ఆమ్, మీతో పాటు చదివేటువంటి ఎవరైనా ఒక కొలీగ్ ఉన్నారనుకోండి, ఆవిడ పాపం ఇంట్లో అన్నీ ఉన్నా కూడా మరి ఎలాగైనా సరే ఈ టైంలో కూడా ఆవిడ ఒక చక్కటి ఒక డిగ్రీ ఏదో పిహెచ్డీనో లేకపోతే ఏదో చేశారు అనుకోండి, చేసినప్పుడు ఎస్ షీఈ్ వెరీ గ్రేట్, ఈ టైంలో ఆవిడ ఇన్ని బాధ్యతలతో చేశారు అంటే అని ఇన్స్పిరేషన్ చేసుకుంటారా? లేకపోతే ఆవిడకే ఉందిలే, ఇంట్లో పనా పాట, ఇంట్లో అందరూ అన్నీ చేసి పెట్టేవాళ్ళే, ఇలా ఇలాగా మనదే ఉంది, మనకెక్కడ కుదురుతుంది, మనకి ఇంటికి వెళ్ళిన కాడ నుంచి ఒకటే పనులు, ఒకటే గోల, ఆవిడకి మనకి ఎక్కడ కుదురుద్దులే అన్నారు అనుకోండి. సో ఇక్కడ మీకు ఎక్కడో ఒక అసూయ ఉన్నట్లు. ఈ అసూయ మిమ్మల్ని మీరు అనుకున్నది పొందడానికి మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు అసూయ చెందుతున్నారా, వాళ్ళ దగ్గర నుంచి ప్రేరణ తీసుకుంటున్నారా అనేది మరి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి మరి కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా అన్యోన్యంగా, అలాగే రిలేషన్స్ కూడా అంతే. ఒక ఫ్యామిలీలో చాలా ప్రేమగా ఉన్నారు అనుకోండి, చాలా ప్రేమగా ఉండి అబ్బా ఎంత చక్కగా ఉన్నారు ఆ అని వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ ఎంత అనుకుంటే, మనం కూడా అలాంటి పొందుతాము, మనం కూడా అలాంటి చక్కటి రిలేషన్షిప్ మనకు కూడా ఉంటుంది, మనకి కూడా అంత ప్రేమ దొరుకుతుంది ఈ విశ్వంలో, అందరికీ అర్హత ఉంది అని అనుకుంటే మనం దాన్ని అట్రాక్ట్ చేస్తాం. కానీ ఆ వాళ్ళకి ఏం పని లేదులే, వాళ్ళకేమి అని మనకు కామెంట్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏమున్నట్లు మనకి అసూయ ఉన్నట్లు. బాగా గుర్తుపెట్టుకోండి. సో అసూయ అనేది ఇంకా ఎక్కడ వస్తుంది అంటే, ఎక్కడ భయం ఉంటుందో అక్కడ అసూయ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఉదాహరణకి ఆమ్, ఉదాహరణకి ఇప్పుడు ఆ, ఎవరినన్నా ఎప్పుడు కూడా మనం అనుమానిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే అనుమానిస్తున్నాము అంటే గనక వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ పట్ల మనకి భయం అనమాట. ఆ భయంతో వాళ్ళు మనకి ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పేసి ఎంతసేపు వాళ్ళని వీళ్ళని కామెంట్ చేస్తూ, వాళ్ళు ఇట్టాగా వీళ్ళు ఎట్టాగా అని చెప్పేసి ఆ భయము అనేది మనల్ని ఆ భయంతో కూడా మనకి అసూయ
అనేది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి అసూయ అనేది మన భయానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మనం ప్రేమించే మరి ఎక్కడ మనం ప్రేమించేదాన్ని మనం ఎక్కడ కోల్పోతామో అనేటువంటి భయము కూడా ఈ అసూయని కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఇది మనము జనరల్గా సినిమాలో చూస్తూ ఉంటాం చూసారా. వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఈ యొక్క ఎగ్జాంపుల్ మంచిగా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది కదా. కాబట్టి ఆ, అలాగా అసూయ అనేది భయంతో నడిపిస్తూ ఉంటే ఈ యొక్క మరి ఆ, ఈ యొక్క ఏమైతే ఉన్నాయో ఇంకా నమ్మకాలు, సరికానిటువంటి అభద్రతా భావాలు, ఇవన్నీ కూడా ఇవి అసూయనికి ముందుకు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కనుక మనకి ఇప్పుడు అసూయకి ఉన్నటువంటి ఒక క్లారిటీ వచ్చింది, ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భాల్లో ఏంటి అని వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ప్రేరణ అనేది చాలా చాలా పూర్తిగా అంటే అసూయకు పూర్తిగా వ్యతిరేకమైనది ఈ ప్రేరణ అన్నమాట. అంటే ఈ అసూయ అనేది సంకుచితమైనటువంటి మనస్తత్వము కలిగిన, సంకుచితమైనటువంటి అంటే తక్కువ ప్రకంపనలు కలిగేటువంటిది అయితే గనక ఈ ప్రేరణ అనేది ఎంతో సమృద్ధిగా అందరికీ అన్నీ దొరుకుతాయి, అబండెన్స్ గురించి అన్నమాట. సమృద్ధిగా ఉన్నటువంటి సమృద్ధి నుంచి ఈ యొక్క ప్రేరణ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇది ఒక హై ఫ్రీక్వెన్సీకి రిలేటెడ్ అన్నమాట. కాబట్టి ఎప్పుడు ఆ, ఎప్పుడు కూడా ఈ అసూయ ఏంటంటే తగినంత లేదు అని చెప్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రేరణ ఏంటంటే అందరికీ అన్నీ ఉంటాయి, అందరికీ అన్నీ పొందుతారు అని చెప్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళ దగ్గర ఈ ఈ యొక్క ఆ, ఈర్ష్య అని అంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంది నా దగ్గర లేదు అని చెప్తుంది. ఆ, కాబట్టి ఆ, కానీ ఈ యొక్క ఆ, ఇది ఏం చెప్తుందంటే వాళ్ళ దగ్గర ఉంది, ఎస్ నాకు కూడా వస్తుంది ఏదో ఒక రోజు నేను కూడా పొందుతాను అనేటువంటి ఒక చక్కటిది ఈ యొక్క ఆ, విశాలమైనటువంటి మనస్తత్వము, సమృద్ధితో కూడినటువంటి ప్రకంపనతో కూడింది ఈ యొక్క ప్రేరణ అనమాట. కాబట్టి మరి ఆ, సో మనము కామెంట్ చేస్తున్నామా, మనం ఎలాగ ఉన్నామా, ఫస్ట్ మనము ఇవన్నీ కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఫస్ట్ మనకు అసూయ గురించి మనము బయటపడాలి అంటే అసలు ఫస్ట్ మనకి అసూయ ఉందని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ? ఆ, అంటే ఇక్కడ అసూయ యొక్క భావన ఉంది అంటే కనుక అక్కడ ప్రేమ లేదని బాగా గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదు. మరి ఆ, కాబట్టి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ అనమాట. ఈ యొక్క గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకు ఉన్నాయి అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇంకా అభిరుచిని ఆ, ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనము మనకంటే మన తోటి కొలీగ్ ఒక ప్రమోషన్ వచ్చిందంటే కనుక ఈర్ష్య మనం ఫీల్ అవుతున్నాము అనుకోండి, అక్కడ మనం ఎలా ఉండాలి. ఎస్, నా ఫ్రెండ్కి నాకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ? ఆ, సో ఈ తప్పకుండా ఇలా ఎప్పుడు ఏదో ఒక రోజు నాకు కూడా వస్తుంది అనేటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి ఆ దృక్పథంతో ఆ కోణంలో మనం ఎప్పుడు కూడా ఆలోచించాలన్నమాట. ఇంకా తీర్పులను ప్రోత్సహించి రెచ్చగొట్టేటువంటివి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రజలను చిందరవందర చేసేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి ఆమ్, ఇవన్నీ ఏమైతే సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఏంటంటే అసూయని ప్రోత్సహిస్తూ ఉంటాయి. సో వాటికి కొంచెం దూరంగా ఉండండి ఆ, అని మనం ఇక్కడ, ఎందుకంటే ఈ అసూయ మూలన మనము క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాం, మనలో లేనిపోనివన్నీ కూడా ఆ, మరి కాబట్టి ఇలాంటి విషపూరితమైనటువంటి సిచ్యువేషన్కి ఎప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండండి అని ఆ, మరి మరి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఇతరుల విజయాల పట్ల మీరు బెదిరిపోలేదు అనుకోండి, మీరు దాని నుంచి ప్రేరణ పొందారని ఇవన్నీ కూడా ఏంటి, అది విశ్వానికి చూపుతుందట. ఈ స్ఫూర్తి మిమ్మల్ని మీరు ఏదైతే పొందాలి అనే వైపుకి నడిపిస్తూ ఉందట. ప్రేమ ఒక అయస్కాంత మాయా శక్తిని విశ్వంలో ఉంచినట్లయితే మీరు ఆ సమృద్ధివన్నీ కూడా పొందుతారు. మరి నాన్ జడ్జిమెంటల్ ఎవరిని ఏమీ కామెంట్ చేయకుండా ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించు ఉండడం వల్ల మనము అనుకున్నవన్నీ కూడా తప్పకుండా మన జీవితంలో పొందుతాము. చూసారా.
ఇప్పుడు ఇంకా ఎవరైనా స్నేహితులు సమూహంలో రుచికరమైనటువంటి భోజనం తింటున్నారు అనుకోండి ఉదాహరణకి. ఆ సమయంలో మీకు అసూయ అనిపిస్తే ఒక్క క్షణం ఆగి దాన్ని గుర్తించి ఆ మీకు అబ్బా వాళ్ళేంటి చక్కగా ఏం పని పాట లేకుండా తింటూ ఉంటున్నారు అని అలాంటి అలాంటి భావాలు మనకి ఏమన్నా కలిగాయి అనుకోండి. దాన్ని వెంటనే గుర్తించండి. గుర్తించి దాన్ని ఎలా తిప్పికొట్టాలట? ఆ, నేను కూడా ఆ, ఇది వాళ్ళు ఎంత హ్యాపీగా ఆనందంగా చక్కగా ఫుడ్ని ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారో నాకు కూడా నాకు నచ్చినట్లుగా ఒక మంచి రెస్టారెంట్కో లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికో వెళ్ళి ఎంజాయ్ చేసే టైం వస్తుంది, టైం నేను కూడా పొందుతున్నాను అని మనం ఫీల్ అవ్వాలట. చూసారా ఎంత మన యొక్క మనము ఏ విధంగా మనల్ని మార్చుకోవాలి అనేటువంటిది చక్కగా అన్నమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇతరుల యొక్క విజయాలను అనుభవాల నుంచి మనం ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి? ప్రేరణ తీసుకోవాలి. ప్రపంచం చుట్టూ తిరగడానికి కావలసినంత ప్రేమ, ఆనందము, విజయాలు అన్నీ ఉన్నాయి. ఈ విశ్వం ఎప్పుడూ కూడా సకల సంపద సమృద్ధులతో అందరికీ ఉన్నాయి. అందరూ కూడా దానికి అర్హులే అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటే తప్పకుండా మన జీవితంలో అన్నింటినీ మనము పొందగలుగుతాము. మరి ఎప్పుడు కూడా మనం అలాగ ఇంకా ఇంకా ఈ యొక్క జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఇంకా అలా ఉన్నాము అంటే ఎప్పటికీ కూడా మనం అనుకున్నవి మనము పొందలేము. కాబట్టి నిజాయితీగా చక్కగా మనము ఎవరైతే మనకి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ప్రేరణ తీసుకుంటూ ఎస్ నేను కూడా ఏదో ఒక రోజున అలాగా నేను కూడా అవన్నీ పొందుతాను. ఈ ప్రపంచంలో నాదంటూ ఒక స్పెషాలిటీ అనేది నేను ప్రూవ్ చేసుకుంటాను అనేటువంటిది మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దశ ఈ యొక్క ఈరోజు మనం తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఏదైతే పొందాలి, ఏదైతే అనుకుంటున్నారో ఫస్ట్ అది పొందిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళవి అన్నీ చూడండి. చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. తీసుకుని మీరు చక్కగా దానికోసం ప్రయత్నించండి. వాళ్ళ నుంచి ప్రేరణ తీసుకుని మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా మీరు సాధించగలుగుతారు. అసూయ, కృతజ్ఞత అనేవి ఎక్కడ కలిసి ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ కృతజ్ఞత అనేది ఉండదు. అసూయ ఉంటే అసలు మనం కృతజ్ఞత ఎలా చెప్పగలుగుతాం? చెప్పగలుగుతామా? అసూయ ఉంటే కృతజ్ఞత అస్సలు చెప్పలేం. ఆ రెండు పక్క పక్కన ఎప్పుడు కూడా ఉండలేవు. కాబట్టి ఆ, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రేరణను తీసుకుని చక్కగా మనము ఈ కృతజ్ఞత గనక మనము ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మనందరం అనుకున్నవి సాధించగలుగుతామని చెప్తున్నారు. సో దీనిలో మనము ఫస్ట్ ఏం గుర్తుంచుకోవాలి? అసలు అసూయ అనేది మనలో ఉంది అని మనం ఒప్పుకోవాలి. మనలో ఉన్నదా లేదా అని ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ యొక్క అంతర్సాక్షిగా చెక్ చేసుకోండి. చూసుకున్న తరువాత ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాం? ఎక్కడ కామెంట్స్ ఉన్నాయో, ఎక్కడ జడ్జిమెంట్స్ ఉన్నాయో అక్కడ అసూయ ఉంది అనే ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం కదా. సో కాబట్టి అక్కడ మీరు కొంచెం తీర్పు ఇవ్వకుండా చక్కగా ప్రేమ కరుణ ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఏం చేయాలి? ఆమ్, ఒకళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనకంటే బాగా ఉన్నారు అని అనుకుంటే దాన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి. అసూయని ఒక మనకంటే బాగా అందులో ఆల్రెడీ ఆ యొక్క దశలో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ మనము దాన్ని ప్రేరణ కింద గనక తీసుకోగలిగితే తప్పకుండా మనము మన జీవితంలో పొందాలి అనుకునేటువంటి వాటిలో చక్కగా మనము అన్నీ కూడా పొందగలుగుతాము అని ఈరోజు మనము ఈ యొక్క దశలో తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఆరవ దశలో ఈరోజు మనము అసూయని ఏ విధంగా ప్రేరణ కింద మార్చుకోవాలి అని ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనం కామెంట్ చేస్తున్నామంటే అక్కడ అసూయ ఉంది అని. సో ఇంకా ఎన్నో పాయింట్స్ మనము ఈ యొక్క ఎక్కడ అసూయ ఉందో అక్కడ మనల్ని క్రూరులుగా తయారు చేసేస్తుంది అని. ఆ, సో దాన్ని ఎలాగ మనం ప్రేరణ కింద తీసుకోవాలి అనేటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనందరి యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. అవన్నిటి నుంచి ఒక చక్కటి ఇన్స్పిరేషన్ తీసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ యొక్క అసూయకు సంబంధించినటువంటి అన్ని కోణాలను పూర్తిగా మార్చుకుంటూ ఒక చక్కటి జీవితం
గడపడానికి పొందడానికి కావాల్సినటువంటి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ రేపు మరి ఒక దశ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.